ఈ అజినోమోటో యూజ్ చేస్తే క్యాన్సర్ వస్తుందా? ఈ కన్ఫ్యూజన్ని ఈరోజు మనం క్లియర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అజినోమోటో అన్నది ప్రోడక్ట్ కాదు, అదొక బ్రాండ్ నేమ్ అన్నమాట. ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ పేరు మోనోసోడియం గ్లూటమేట్. ఈ విధంగా పొట్టు ఉంటుంది. యాక్చువల్లీ 1908లో జపాన్ వాళ్ళు ఫుడ్ యొక్క టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి దీన్ని ఇన్వెంట్ చేశారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 1960s అనుకుంటా, చైనీస్ కొంతమంది రెస్టారెంట్ లో ఫుడ్ తినేటప్పుడు ఇది యాడ్ చేయడం వల్ల వాళ్ళకు హెడ్ ఏక్స్ వచ్చాయంట. అప్పటి నుంచి దీనికి చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్ గా పేరు పెట్టారు. ఈవెన్చువల్లీ అదొక అనెక్డోటల్ గా డిక్లేర్ చేశారనమాట. మీనింగ్ ఇదంతా పర్సనల్ స్టోరీసే తప్ప దీనికి సంబంధించి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు అని. ఇన్ఫాక్ట్ ఈ ఎంఎస్జి మనం తినే చాలా ఫుడ్స్ లో ఉంటుంది. టొమాటోస్ అవ్వచ్చు, మష్రూమ్స్ అవ్వచ్చు, చీజ్ అవ్వచ్చు, అంతెందుకు బ్రెస్ట్ మిల్క్ లో కూడా ఉంటుందండి. FDA అండ్ WHO వాళ్ళు దీన్ని ఒక సేఫ్ ఫుడ్ అడిటివ్ గా కూడా డిక్లేర్ చేశారనమాట. యాక్చువల్ ప్రాబ్లం ఈ MSG తో కాదు, ఈ MSG ని యాడ్ చేసే ఫాస్ట్ ఫుడ్స్ తో. మీరు నిజానికి భయపడాల్సింది మన రోడ్ సైడ్ దొరికే ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి చూసారా, వాటిని ఎక్కువ తినకుండా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.